ఓకే అండి, ప్రస్తుతానికి మనం వచ్చేప్పటికి మన ఒంగోలు సిటీలో ఉన్నామండి. ఒంగోలు సిటీలో మనకు వచ్చేప్పటికి ఆవుల వారి విందు భోజనం అనమాట. ప్యూర్ వెజిటేరియన్, ఇంకా ఏమున్నదంటే నాన్ వెజ్ అనేది అసలు అవకాశం లేదు. మనకి ఒక ప్యూర్ వెజ్జే కదండి. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఉంది, టీ, కాఫీ, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ప్రైస్ ఎలా ఉంది, దాంట్లో ఎన్ని ఐటమ్స్ వస్తాయి పూర్తి ఈ వీడియో తీసుకుందాం. ముందు లోపలికి వెళ్దాం, వాళ్ళ యాంబియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అంటే మనకి ఇదే బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఆవుల వారి విందు భోజనం ప్యూర్ వెజ్ అండి. మనకి అడ్రస్ వచ్చేటప్పటికి మన ఓల్డ్ బైపాస్ అనమాట. పక్కనే మనకి రిలయన్స్ స్మార్ట్ పక్కనే ఉంటుందండి. మనకి ఇలా ప్యూర్ వెజ్ దొరుకుతుంది. ఇక్కడ నాన్ వెజ్ అసలు ఏం దొరకదు. మనకి పక్కన వచ్చేప్పటికి జ్యూస్ స్టాల్ ఉంది, దాంట్లో మోకేసి పక్కన వచ్చేది టీ, స్నాక్స్, పాన్ అన్ని దొరుకుతాయి అనమాట. ఇక మధ్యలో మనకు వచ్చేటప్పటికి రెస్టారెంట్ ఉంటుంది. ఇటువైపు మనకు వచ్చేటప్పటికి టిఫిన్స్ అండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి పార్కింగ్ కూడా ఉందండి. చక్కగా నీట్గా మనకి ఈ హోటల్ ఎదురుగానే పార్కింగ్ చేసుకోవచ్చు, కార్లు, బైక్స్. మనకి ఏదైతే విందు భోజనం వల్ల మనకి ఈ రెస్టారెంట్కి మధ్యలో మిడిల్ ఆఫ్ మనకి వచ్చేప్పటికి వినాయకుడి ప్రతిమ అయితే మనకి పెట్టారండి. పీస్ఫుల్ అనమాట, పీస్ఫుల్ కామ్ యాంబియన్స్ అండి. అసలు ఇక్కడికి వస్తే ఒక టైప్ ఆఫ్ మనకి ఫీలింగ్ అయితే మాత్రం ఇక్కడ మనకి వెయిటింగ్ కూడా ఉందండి. మనకి వెయిటింగ్ రూమ్ కూడా సెట్ చేశారు ఇక్కడ నీట్గా. ఇక్కడ మనకి ఏంటంటే ఫుల్ అయిపోతే ఇక్కడ వెయిటింగ్ చేయడానికి పక్కన చైర్స్ కూడా వేశారు. ఇక్కడ టోటల్గా మనకి 1 దాటిందంటే ఇక్కడ మీకు కొద్దిగా సిట్టింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా ఎర్లీగా వస్తే సిట్టింగ్ దొరికింది. మనకైతే టోటల్గా 1+ సిట్టింగ్ అండి. మనకి ఇక్కడ ఇదైతే మనకి నాన్ ఏసీ డైనింగ్ అనమాట. ఇక్కడ ఆ పక్కన మనకి ఏసీ సీటింగ్ ఉంది, అది బఫెట్ కూడా. అక్కడ మనకు వచ్చేప్పటికి ఏసీ డైనింగ్ అండి లోపల. ఇక్కడ లోపల బఫెట్ కూడా ఉంటుంది. ఉందని 120+ సిట్టింగ్ అయితే ఉంది. ఇది మనకి ఏసీ డైనింగ్ అండి. మీరు ఇక్కడ కొద్దిగా సీట్ కావాలంటే 121 లోపు వస్తే కనుక మీకు ఖచ్చితంగా సీట్ దొరుకుతుంది. అది 1 దాటి కొద్దిగా వెయిటింగ్ చేయాల్సిందే. ఇక్కడ ప్యూర్ వెజ్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేప్పటికి ఈ వాల్ పెయింట్స్ అండి. ప్రతి పెయింట్ మీద కూడా చక్కగా నీట్గా న్యాచురల్ కలర్స్లో మనకి పెయింట్ సెట్ చేశారు. ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ వచ్చేప్పటికి ఈ వాల్ పెయింట్స్ అండి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్గా చాలా ఎంజాయ్ కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయితే ఈ వాల్ పెయింట్స్ మనకి ఈ విందు భోజనంలో. ఇక్కడ కేవలం మనకి ప్యూర్ వెజ్ మాత్రమే. వెజ్ మీల్స్ ఎన్ని ఐటమ్స్ వస్తాయి? వీళ్ళు ఒక 25+ అంటున్నారు. అలా 25+ వస్తే లేదు చూద్దాం. మనం ముందైతే ప్లేట్ వాము ఈ కంచం చూసారా, అది సినిమాల్లో చెప్పినట్టు కంచం ఎంత ఉంది అలా ఉందన్నమాట. అసలు దీంట్లో ఏమేమి వస్తాయని చూద్దాం మనం. ఓకే రైట్. ఒకటి ఫస్ట్ అయితే మనకి స్వీట్ అండి, బ్రెడ్ హల్వా అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మనకి గారె, గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి, నల్ల కారం, కందిపొడి, కొబ్బరికాయ, ఆలు బిర్యానీ వెజిటేబుల్. ఓకే రైట్. రాగి సంగటి. ఓకే డన్. దీని కాంబినేషన్ జీరా రైసా? జీరా రైస్, పుదీనా రైస్, ఓకే బనానా ఫ్రై. అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి, అంటే రెగ్యులర్ ఒకటే మెనూ ఉండదు, ఎప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే దొండకాయ ఫ్రై, చామదుంపల కర్రీ, గుజ్జు కర్రీ, ఇది మనకి భాజీ, చుక్కకూర రైట్. ఇక్కడ మనకి వైట్ రైస్ అండి. అది వేడిగా వైట్ రైస్. ఇక మనకి ఇక్కడ పాపడు ఉంది. ఓకే అండి, మనకి ఇక పాపడు. ఇదేంటండి? సలమిరకాయలు. మనకి కుండ పెరుగు అండి, వెరీ స్పెషల్ అనమాట. సాంబారు. ఈ పక్కన కూడా సాంబారేనా? 2 సాంబార్. ఓకే ఇది పప్పు. ఇదే మజ్జిగ పులుసా పక్కనది? ఓకే ఇది రసం. ఇప్పుడు దీని కాస్ట్ మనకి ఐటమ్స్ 25+ ఐటమ్స్ కాస్ట్ మనకి వచ్చి 200 రూపీస్ అండి. ప్రతిది కూడా దీంట్లో మనకి 25+ ఐటమ్స్ కదా. అసలు టేస్ట్ ఎలా ఉందని చూద్దాం. స్టార్టింగ్ అయితే స్వీట్, మన స్వీట్తోనే ట్రై చేద్దాము. ఇది మనకి హల్వా అండి, బ్రెడ్ హల్వా డబుల్గా మెటా. స్టార్టింగ్ స్వీట్, తర్వాత మనకు సబ్బులు హాట్ గారె. స్వీటు ఆ గారె సూపర్ అని. మనకి అచ్చ తెలుగు రుచులు. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో ఫుడ్ అలా. ఇక్కడ ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమి ఉండవండి వీళ్ళ దగ్గర. మన ఒకసారి వీళ్ళు బెండకాయ ప్లస్ మనకి రాగి సంగటి
నార్మల్గా రాగి సంగటి కుడుకూర, రాగి సంగటి మటన్, రాగి సంగటి పాయ తిని అలవాటు అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే ఈ ప్లేస్ హెవెన్ అని చెప్పుకోవచ్చు. మన ఒంగోలులో కానివ్వండి, పోనీ మన విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే వాళ్ళకి కానీ రూట్లో మధ్యలో మీరు ఒక్కసారి స్టాప్ చేసి ఫుడ్ టేస్ట్ చేస్తే మాత్రం మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వదు. చాలా బాగుంటుంది. ఇక్కడ వర్త్ అనమాట. బడ్జెట్ ఉండి 200 రూపీస్. ఇంకా దీంట్లో వీళ్ళు ఇచ్చింది మనకి ఏంటంటే ఇవాళ స్పెషల్ వచ్చింది ఆలు బిర్యానీ, అంటే వెజిటేబుల్. టోటల్గా ఏదైనా వెజ్ అండి. ఇక్కడ నాన్ వెజ్ అని కనీసం మనకి ఎగ్ కూడా ఎంటర్ ఉండదు. ఇక్కడ ఓన్లీ వెజ్. ఇదేంటంటే మనకి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది సరిపోతుంది కరెక్ట్గా. మనకు చెప్పాలంటే ఇక్కడ పీసులు కూడా ఇంకా చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది తప్ప మనకి వేరేగా లేదు. మనం చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, మటన్ బిర్యానీ తింటే అంతా అదే ఫీలింగ్ ఉంటుంది. జస్ట్ అనేది ఇది వెజ్, అది నాన్ వెజ్, అంతే డిఫరెన్స్. టేస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వీళ్ళ స్పెషల్గా మనకి ఏంటంటే కొండ పెరుగు అండి, అది కూడా గడ్డ పెరుగు అనమాట. ఓకే అండి, మనకి మొత్తం టేస్ట్ చేసాము. ప్రతిది కూడా చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకుని తింటే ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా నేను తీసుకుంటాను. నేను తింటున్నాను కదా, వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మనం కవర్ చేద్దాం. ఇదే ముందు ఇంకా ఎండింగ్ పెరుగుకి వచ్చాను. పెరుగు అయితే గడ్డ పెరుగు అండి వీడి దగ్గర. ఆ పెరుగు మనకి చింతకాయ పచ్చడి చాలా బాగుంది. రెండు కమ్మగా ఫుడ్ అయితే చాలా బాగుంది. వర్త్ కూడా మనకి 200 అంటే చాలా వర్త్. మనకి వేరే సిటీస్కి వెళ్తే ఇంత ఫుడ్ ఈ కాస్ట్ అయితే ఎక్కడ రాదు మీకు. బడ్జెట్ ఫ్రెండ్లీ. హాయ్ అండి, నా పేరు రాము. నేను ఒంగోలులో ఉంటాను. ఇది వచ్చి ఒంగోలులో మనకు కర్నూలు రోడ్ బైపాస్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది విందు భోజనం. ఇది ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చిన్నాను. ఇక్కడ ఇది ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది భోజనం. మనకు రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతుంది. అండ్ మనకు క్వాలిటీ ఫుడ్ బాగా దొరుకుతుంది. ఇక్కడ మనకు చట్నీలు కానీ అన్ని తొక్కుడు బచ్చలు కానీ ఇవన్నీ తొక్కుడు బచ్చల్లో వస్తుంటాయి. మామూలు మిక్సీ అనేది ఏమి యూజ్ చేయరు. చాలా బాగుంటుందండి. మనకు కావాల్సింది ఇది ఉప్పు మిరకలు ఫేమస్, ఇది అది పెడతారు. అప్పడాలు ఉంటాయి. రాగి సంగటి ఫేమస్ ఇక్కడ. రాగి సంగటి అనేది ఇది మసాలా కర్రీ ఒకటి, బెండకాయ పులుసు కానీ ఏదైనా ఇస్తున్నారు. అది టేస్ట్ అవుతుంది, అదిరిపోయిందండి. మనకు విందు భోజనం అనేది చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి ఇది ఏసీ రెస్టారెంట్ ఉంది, ఏసీ ఉంది లోపల. ఫ్యామిలీకి, పిల్లలకి, చిల్డ్రన్స్కి స్వీట్ ఒకటి పెడతారు. అది కూడా చాలా బాగుంటుంది. డైలీ మేము ఇప్పుడు చాలాసార్లు వచ్చున్నాము ఇక్కడికి. చాలా బాగుందండి. ఇది విందు భోజనం అనేది సూపర్. హాయ్ అండి, యాక్చువల్గా నేను నాన్ వెజ్ కోసం బిర్యానీ కోసం వెతికేవాడిని. ఒంగోలులో బిర్యానీ బాగుంటుంది అనేది ఉంటే ఆపాను ఇక్కడ. యాక్చువల్గా నేను ఇట్లా విజయవాడ టు కడప వెళ్ళేవాడిని. సో ఇక్కడ భోజనం బాగుంటుంది అని రివ్యూస్ చూసి వచ్చాను. నిజంగా చెప్తున్నాను, బిర్యానీ కన్నా ఇదే బెస్ట్ రా అన్నట్టు ఉంది. ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు ఇచ్చే క్వాలిటీ అయితే నాణ్యమైన క్వాలిటీ అసలు నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 200 రూపీస్కి మనకి అన్లిమిటెడ్ థాలీ అనేది ఇస్తున్నారు. నేను జస్ట్ ఇప్పుడే తినేసాను. సో ఒక 5 minutes అయింది తిని. నాకు వీళ్ళు ఇచ్చిన స్వీట్ నచ్చి ఇంకో స్వీట్ తింటున్నాను, బ్రెడ్ హల్వా అంట. ఇది కూడా చాలా స్మూత్గా, షుగర్ కూడా చాలా తక్కువ వేసి చాలా ఎక్సలెంట్గా చేశారు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్. సో నేను అందరికీ ఏం చెప్తానంటే, ఈ రూట్ కనుక మీరు వెళ్ళే పని అయితే ఖచ్చితంగా ఇక్కడ ఆపి ఖచ్చితంగా ఈ వెజిటేరియన్ భోజనం అనేది విందు భోజనం అంట. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మనకు వచ్చేప్పటికి చాయ్ కూడా దొరుకుతుంది. టిఫిన్స్ తిన్నా కానీ, మీల్స్ తిన్నా కానీ చాయ్ కూడా తాగొచ్చు. ఇక్కడ పక్కన మనకు వచ్చేప్పుడు జ్యూస్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ నేనైతే మ్యాంగో జ్యూస్ అయితే ట్రై చేస్తున్నాను అండి. థిక్గా ప్యూర్ మ్యాంగోస్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎసెన్స్ కానీ లిక్విడ్స్ అయితే యూజ్ చేయట్లా. మనకి ఇది వచ్చేప్పటికి ఈ విందు భోజనం అన్నమాట స్పెషల్ అండి. సలాడ్ అనమాట. మన ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ మొత్తం టోటల్గా మనకి ఒక ఫ్రూట్ సలాడ్ చేశారు. వీళ్ళ స్పెషల్ ఇది. మనకు పాన్ కూడా ఉంటుంది. కాదు అది మనం కొనుక్కోవాలా. అది ఆ మీల్స్ అయితే ఏమి ఉండదు. 20 రూపీస్ అనమాట. జస్ట్ నేనైతే కొనుక్కుంటున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మన పాన్ కూడా దొరుకుతుంది అనమాట బయట. అంటే వీళ్ళ దగ్గర చాలా మంది ఏంటంటే మనకి వెజ్ మీల్సే అనుకుంటారు. లేదంటే వీళ్ళ దగ్గర దొరికే టిఫిన్స్ ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగ్ అనమాట. మనకి మార్నింగ్ వచ్చేప్పటికి 5 to 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ అయితే 6 to
మనకి ఇంకా కంటిన్యూగా ఉంటుంది అనమాట. హోటల్ క్లోజ్ వరకు ఉంటుంది. ఇక్కడ వెళ్ళే టిఫిన్స్ కూడా అది కూడా మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. మనకి రెగ్యులర్ దొరికే టిఫిన్స్ అన్నీ ఉన్నాయి. స్పెషల్గా అయితే నాకు ఈ దహి వడ అయితే బాగా నచ్చింది వెళ్ళి, చాలా బాగుంది స్మూత్గా. స్మూత్గా వడ కూడా మనకి చాలా బాగా కుకింగ్, చాలా బాగుంది. ఇంకా మైసూర్ బోండా ఉంది, పిరమిడ్ దోశ, మనకి పునుగులు ఉన్నాయి, సాంబారి, ఇడ్లీ, దోశ, పరోటా, చపాతి, మొత్తం ఎన్ని టిఫిన్స్ ఉన్నాయి అన్ని టిఫిన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఆవుల వారి విందు భోజనం మనకి ఏదైతే మనకి ఒంగోలులో ఉంటుందండి, ఇక్కడ ప్యూర్ వెజ్ మాత్రమే దొరుకుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి, పక్కన టీ, కాఫీ, జ్యూస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఓన్లీ మనకి ప్యూర్ వెజ్ అండి. ఇక్కడ కనీసం ఎగ్ కూడా ఎంటర్ అవ్వదు అనమాట. ప్యూర్ వెజ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చెప్పాలంటే ఒక రకంగా హెవెన్ ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి నార్మల్గా ఆకు భోజనం అయితే 140 లోపల వేసి కూర్చుంటే మనకి 200 కట్ చేస్తున్నారు. టోటల్ 25+ ఐటమ్స్ అయితే మనకి దీంట్లో వాళ్ళు సర్వ్ చేస్తున్నారండి. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాం, వాళ్ళు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తే ఎలా కామెంట్ చేయండి. ఎటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.